అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే ఫస్ట్ నేనేమంటానంటే జాయ్ అనేది వాళ్ళ లోపల ఉండాలంటే ఆనందం ఉండాలి. జాయ్ ఈస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. చాలా మంది ఏమనుకుంటే ఇల్లు మేనిఫెస్టేషన్ చేయాలి, కారు మేనిఫెస్టేషన్ చేయాలి, జాబ్ను మేనిఫెస్ట్ చేయాలి, అబండెన్స్ ఆఫ్ మనీ నాకు రావాలని కోరుకుంటారు. బట్ వారు మిస్ అవుతున్నది ఏంటో తెలుసు కూడా, జాయ్. జాయ్ ఈస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో జాయ్ అని టైప్ చేయండి, JOY. ఎవరైతే జాయ్ అని టైప్ చేస్తారో వాళ్ళకి అబండెన్స్ ఆఫ్ మనీ అనేది ఫ్లో అవుతుందండి. జాయ్ అని ఎందుకు టైప్ చేయమని అంటున్నా అంటే, జాయ్ కూడా ఆనందం అంటే సపోజ్ చాలా మంది ఏమనుకుంటారంటే పలానా వచ్చిన తర్వాత నా హ్యాపీనెస్ వస్తుంది అనేసి పోస్ట్ పోన్ చేస్తారు. అంటే వారు ప్రయాణాన్ని ఇష్టపడట్లేదు, కేవలం గమ్యాన్ని మాత్రమే ఇష్టపడుతున్నారు. ఎవరైతే గమ్యాన్ని మాత్రం ఇష్టపడితే కేవలం గమ్యం చేరినప్పుడు మాత్రమే వారు ఆనందంగా ఉంటారు. బట్ ఎవరైతే ప్రయాణాన్ని కూడా ఇష్టపడతారో ప్రతి క్షణం హ్యాపీ ఉంటారు. అంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు మాత్రమే నేను హ్యాపీ అనుకుంటే ఆ హ్యాపీనెస్ కోసం ఏంటంటే సాక్రిఫైస్ చేసి వస్తాడు. సో నేను ఈ రోజు హ్యాపీ కూడా లేదనుకుంటాడు. ఎవరైతే డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు చేసే బిజినెస్ లో కూడా కస్టమర్స్ కు మంచి సర్వీస్ అందిస్తూ కూడా ఎవరైతే హ్యాపీ ఫీల్ అవుతారో వారు ధనవంతులు అవుతారు. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జాయ్ అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. అంటే హ్యాపీగా ఉంటూ హ్యాపీగా చేసుకుంటూ హ్యాపీగా డబ్బు సంపాదించాలి. కానీ చాలా మంది ఏంటంటే గమ్యాన్ని ఇష్టపడతారు కానీ ప్రయాణాన్ని ఇష్టపడరు. ప్రాసెస్ కూడా ఎంజాయ్ జాయ్ఫుల్ గా ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తే మరి అంటొచ్చు మరి సవాళ్ళు ఎదురవుతాయి కదా మేడం అంటారు. అయితే నేనేమంటానంటే ఇక్కడ చూడండి ఈ స్టైల్లో కనుక మీరు చూస్తే ఎన్ని సవాళ్ళైనా ఎదురవని మేడం. నేను ఎదుర్కొన్న సవాళ్ళకు కృతజ్ఞతలు, ఎందుకంటే ఈ సవాళ్ళ వల్లే నా శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలిసాయి. చూడండి చాలా మంది స్ట్రగుల్స్ అనిపిస్తారు. నిజం చెప్పాలంటే స్ట్రగుల్ చాలా నేర్పిస్తుంది మేడం, మిమ్మల్ని దృఢపరుస్తుంది. మీరు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఫ్యూచర్ లో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు తెలిసిపోతుంటుంది. 9th క్లాస్ చదివే వ్యక్తికి 9th క్లాస్ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్. అదే ఇంటర్మీడియట్ వచ్చిన స్థాయికి ఆ 9th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఈజీ. ఇక్కడ ఏం మారింది, తన స్టాండర్డ్ మారింది అంతే. అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఇష్యూకి ఏదో థ్యాంక్ఫుల్నెస్ చెప్పాలి. ఎప్పుడైతే మనం థ్యాంక్ఫుల్నెస్ చెప్తామో అప్పుడు ఏమవుతుందంటే మన లోపల హ్యాపీనెస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలంటే వాటి వల్లనే మనం స్ట్రెంత్ అయ్యే మేడం. ఒకవేళ గనక ఆ ఇష్యూ గనక రాకుంటే మనం ఎవరో మనకి ఎవ్వరికీ తెలియదు మేడం. ప్రతి ఛాలెంజింగ్ చాలా మందికి ఎన్నో నేర్పిస్తుంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే వారి జీవితం దాన్ని వదిలిపెడతారు. నీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ బీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చాలా దృఢంగా తయారు చేసింది. ఆ ఛాలెంజింగ్ నీవు లేకపోతే నువ్వెవరో నువ్వు ఎవరికీ తెలియదు. దానితో పాటు నీ శక్తి సామర్థ్యాలు ఏంటో కూడా ఎవరికీ తెలియదు. ఈ రోజు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియాలన్నా లేదా నీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియాలన్నా ఫస్ట్ నువ్వు ఎదురవుతున్న ఛాలెంజింగ్ ఏదైతే ఉందో దానికి హార్ట్ఫుల్ గా ఒకసారి కృతజ్ఞత చెప్పుకోవడం స్టార్ట్ చేయాలి.